హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శంకర్పల్లి టౌన్లో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి లొకేషన్ దగ్గర ఉన్నామండి. సో నేను మీకు ఫస్ట్ అయితే కనెక్టివిటీ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు వచ్చేసి మీకు ఏదైతే ఈ కనెక్టివిటీ సర్కిల్ కనెక్టివిటీ కనిపిస్తుందో ఈ జంక్షన్ పాయింట్ వచ్చేసి మనకి పటాన్చెరు శంకర్పల్లి క్రాస్ రోడ్ అంటామండి. సో ఈ పాయింట్ నుంచి ఇలా డైరెక్ట్గా వెళ్తే మనం పటాన్చెరు వెళ్తాము. సో ఇక్కడ నుంచి మనం ఇటు రైట్కి వెళ్తే మోకిళ్ళ వెళ్తామండి. ఇటు పక్కన లెఫ్ట్కి వెళ్తే మనం నవాబ్పేట, వికారాబాదు ఈ రోడ్ కనెక్టివిటీ వస్తుంది. సో మనకి అవైలబుల్ ఉన్నటువంటి లేఅవుట్ వచ్చేసి ఇక్కడే ఉంటుందండి. నేను మీకు ఏదైతే పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నానో ఇది మనకి లేఅవుట్ లొకేషను. సో ఇది వచ్చేసి మనకి యాజ్ పర్ జీపీఎస్ మనకి 2023 ఇయర్ ప్రకారం చూపిస్తుందండి. బట్ ఇప్పుడు 2025 కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం కూడా ఫిల్ అయిపోయాయి. ఇక్కడ కూడా మనకి విల్లా కమ్యూనిటీ వచ్చేసింది. ఈ ప్లేస్లో విల్లాస్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో దీని పక్కనే ఇక్కడ కూడా విల్లాస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి సెర్నీ కౌంటీ అంటామండి. మనకి సుగంధ సెర్నీ కౌంటీ అంటాం ఈ ప్రాజెక్టు. సో 2018-19లో హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి. సో మనకి ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి, చూసుకోవచ్చు మీరు. ఆల్మోస్ట్ మనకి 5 హౌజెస్ అయితే ఇందులో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఒక 2 హౌజెస్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటున్నారు. సో ఇక్కడ మనకి పామ్ మెడోస్ అని చెప్పేసి ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్స్ అండి. ఇవన్నీ కూడా హెచ్ఎండి అపార్ట్మెంట్స్. సో మనకి కనెక్టివిటీ వచ్చేసి మెయిన్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి శంకర్పల్లి మెయిన్ రోడ్ అంటాము. సో ఈ శంకర్పల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఇప్పుడు సీసీ రోడ్ అయిందండి. కంప్లీట్గా సీసీ రోడ్ అయింది. నేను మీకు అది లైవ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఈ కనెక్టివిటీ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 500 మీటర్స్ ముందుకు వస్తే ఇటు మనకి లెఫ్ట్ సైడ్కే ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఆల్మోస్ట్ మనకి ఇది వచ్చేసి 10 ఎకర్స్ వరకు ఉంటుందండి. ఈ లేఅవుట్ వచ్చేసి 10 ఎకర్స్ వరకు ఉంటుంది. సో ఇందులో మనకి 200 స్క్వేర్ యార్డ్స్ 133 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగింది. హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్. బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయండి దీనిపైన. సో ఈ లేఅవుట్కి సరౌండెడ్ మొత్తం కూడా హౌజెస్, మనకి రెసిడెన్షియల్ హౌజెస్, గేటెడ్ కమ్యూనిటీసే ఉన్నాయండి, చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్కి ఇటు పక్క ఈ ఎంటీ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి విల్లా కమ్యూనిటీ అండి. మీరు లైవ్లో మీరు లేఅవుట్ చూడటానికి వచ్చినప్పుడు దీన్ని మీరు విజిట్ చేయొచ్చు. సో జస్ట్ మనకి మోకిళ్ళకి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి మోకిళ్ళకి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి శంకర్పల్లి టౌన్ ఉంటుంది. సో శంకర్పల్లి లొకేషన్లో రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇందులో అన్నీ కూడా మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ 40 ఫీట్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ ఉంటాయండి. సో చాలా చిన్న లేఅవుట్, బట్ మనకి ఏంటంటే హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ ఒకవేళ ఎవరన్నా లాంగ్ టర్మ్ పర్పస్ కానీ లేదా రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ చూసుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో అవైలబిలిటీ చాలా మంచి అవైలబిలిటీ ఉన్నాయండి. ఇందులో 200 స్క్వేర్ యార్డ్స్ 133 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజ్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయండి. హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్. సో నేను మీకు దీంతో పాటు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఈ కనపడేటువంటి 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకి శంకరపల్లి మోకిళ్ళ మెయిన్ 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్ నుంచి నేను మీకు ఎగ్జాక్ట్గా కనెక్టివిటీ రోడ్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. ఇది మీకు రీసెంట్గానే ఈ రోడ్డు కూడా వేయడం జరిగిందండి. ఈ రోడ్డు కనెక్టివిటీ రోడ్లోనే ఆల్మోస్ట్ మనకి 3 గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. సో 3 గేటెడ్ కమ్యూనిటీస్కి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకి కనపడే రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. మనకి రైట్ లెఫ్ట్ మొత్తం కూడా రెసిడెన్షియల్ హౌసెస్ అయితే ఉన్నాయండి. మీకు చూసుకుంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు గేటెడ్ కమ్యూనిటీస్ హెచ్ఎండిఏ అపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తాయండి. సో ఈ అపార్ట్మెంట్స్కి మిడిల్ పాయింట్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే రెడీ టు సేల్కి అయితే వచ్చాయండి మనకి ప్లాట్స్. సో మనకి ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే మీకు ఎంట్రన్స్ ఉందో ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కమర్షియల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అయింది. సో మీకు ఏదైతే లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ కనిపిస్తుందో ఇక్కడ నుంచి మనకు ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఇది కంప్లీట్గా 10 ఎకర్స్ లేఅవుట్ అండి. దీనికి ఆల్రెడీ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మనకి ఆల్రెడీ రెసిడెన్షియల్ హౌసెస్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే ఉన్నాయండి.
సో మనకి అన్నీ కూడా 40 ఫీట్ మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో మీకు ఎదురుగా కనపడేటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్స్ అండి మొత్తం కూడా. సో మీకు రైట్ సైడ్ చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు. ఈ కనపడే హౌసెస్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లోయేనండి. సో మనకి ఆల్మోస్ట్ ఇందులో ఈ ప్రాజెక్ట్లో యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ మనకి 50 ఫ్యామిలీస్ అయితే అప్ టు 25 ఫ్యామిలీస్ అయితే మనకి లివింగ్ అయితే ఉంటున్నారండి యాజ్ ఆఫ్ నౌ. సో కంప్లీట్ సీసీ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. దీనికి మనకి పార్క్స్ కూడా యాజ్ పర్ హెచ్ఎండి రూల్ ప్రకారం పార్క్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి చుట్టూ బౌండరీ వాల్ కూడా ఇచ్చారండి దీనికి. సో మీకు ఎదురుగా రైట్ సైడ్ చూసుకుంటే ఎదురుగా మీకు ఏదైతే పెద్ద కాంపౌండ్ కనిపిస్తుందో ఇది మనకి విల్లా కమ్యూనిటీ అండి. అవతల పక్క విల్లా కమ్యూనిటీ ఉంటుంది. సో నేను మీకు ఇందాక జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఏదైతే ఎంటీ ల్యాండ్ కనిపిస్తుందో ఆ ల్యాండ్లో ఈ యొక్క విల్లా కమ్యూనిటీ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. సో మనకి చూసారు కదా, మొత్తం కంప్లీట్గా సీసీ రోడ్స్తో అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 10 ఎకర్స్ అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా పార్క్ ఏరియా అండి. ఇదంతా కూడా పార్క్ ఏరియా కింద వదిలిపెట్టారు. మనకి డ్రైనేజీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి. ఆల్రెడీ వీటికి ఇంటి నెంబర్స్ కూడా వచ్చాయి. దీని మీద బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయండి. సో ఇందుట్లో మన దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండ్ 133 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మనకి మినిమం 45,000 మ్యాక్సిమం 48,000 వరకు ఇందులో మనకి ప్రైసెస్ అయితే నడుస్తున్నాయండి. సో శంకరపల్లి టౌన్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఇటుపక్క చూసుకుంటే మనకి నవాబ్పేట, మనకి వికారాబాద్ అండ్ ఇటుపక్క చూసుకుంటే కంది, ఇటుపక్క ఇంకొక వైపు చూసుకుంటే పటాన్చెరు, ఇంకో వైపు చూసుకుంటే మనకి మోకిళ్ళ. సో చుట్టుపక్కల అంతా కూడా మంచి అంటే మనకి ఫ్యూచర్లో గ్రోత్ ఉండబోయేటువంటి లొకేషన్ అండి ఇదంతా కూడా. సో వెస్ట్ జోన్ అంటాము దీన్ని, మనకి హైదరాబాద్కి వెస్ట్ జోన్ అంటామండి ఈ లొకేషన్ని. సో ఇందులో ఆల్రెడీ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యి లివింగ్ ఉంటున్నారు కాబట్టి ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేదా ఎండ్ యూజర్ అంటే ఒకవేళ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మంచి కమ్యూనిటీ అండి. చుట్టుపక్కల కూడా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇది స్లమ్ ఏరియా కూడా కాదండి. సో చూసుకోవచ్చు మనకి ఈ వీడియోలో కూడా. ఇది మనం లైవ్ వీడియో తీసామండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ప్రాజెక్ట్ కండిషన్ ఇలా ఉంటుందండి. సో క్లియర్గా చెప్తున్నా అండి. ఇది కంప్లీట్ ఒక టైప్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ, అంటే మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీ అంటాం దీన్ని. సో చుట్టుపక్కల కూడా హౌసెస్ అన్నీ ఉన్నాయి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో మన దగ్గర ఉన్నటువంటి ప్రైసెస్ అయితే 45,000 నుంచి 48,000 మధ్యలో అయితే ప్రైసెస్ అయితే యాజ్ ఆఫ్ నో నడుస్తున్నాయండి. సో ఇది వచ్చేసి మనకు శంకరపల్లి టౌన్లో ఉంటుంది. జస్ట్ పటాన్చెరువుకి ఒక 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది. పక్కనే ఉన్న బీడిఎల్ లేఅవుట్కి కానీ మోకిళ్ళ ఇక్ఫై యూనివర్సిటీకి కానీ సో మనకి చుట్టుపక్కల మంచి గేటెడ్ కమ్యూనిటీస్కి ఈ ప్రాజెక్ట్ అయితే చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.